ఇవాళే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం. 10 గంటల కల్లా ట్రెండ్, మధ్యాహ్నానికి క్లారిటీ. మొదట పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత ఈవీఎంలు. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత. బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. కమలానికి ఎడ్జ్ ఇచ్చిన సర్వే సంస్థలు. విజయంపై ధీమాగా మమతా బెనర్జీ. తమిళనాడులో డీఎంకే ఏఐడీఎంకే హోరాహోరీ. మార్పుపై ఆశలు పెట్టుకున్న టీవీకే విజయ్. సంచలన తీర్పు రావచ్చని అంచనాలు. కేరళంలో యూడీఎఫ్ వైపు సర్వే సంస్థల మొగ్గు. అసోంలో మళ్లీ బీజేపీ వస్తుందని అంచనాలు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వైపు ఎడ్జ్. బెంగాల్, తమిళనాడు వైపే అందరి చూపు. పార్టీల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు. చేతులు మారుతోన్న వేల కోట్ల రూపాయలు. యానాం రిజల్ట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫలితాలు మాకు అనుకూలంగా రాబోతున్నాయి. గెలుపుపై ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి ధీమా. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల సమస్యలపై చర్చ. కాళేశ్వరం, తొమ్మిడిహట్టిపై కీలక నిర్ణయం. హామీలు, రైతు సమస్యలను పరిష్కరించాలి. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం సరికాదు. సీఎం రేవంత్ కు మరోసారి బండి సంజయ్ లేఖ. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తేసే కుట్ర. 2800 కాలేజీలకు 14,000 కోట్ల బకాయిలున్నాయి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు. చిత్తూరు ఎమ్మెల్యే ఎంపీ వివాదంలో మలుపు. తమ మధ్య విభేదాలు లేవంటూ కలిసి ప్రెస్ మీట్. హైకమాండ్ వార్నింగ్ తో వెనక్కి తగ్గిన జగన్మోహన్. వికారాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం. ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక. ఒకే వర్గానికి 200 ఇళ్లు కేటాయించారని ఆరోపణ. మస్కట్ లో మహిళ వేదనపై స్పందించిన పవన్. షెహనాజ్ ను తీసుకొచ్చేందుకు చర్యలు. వాల్మీకిపురం యువతికి మస్కట్ లో వేధింపులు. కల్తీనై వ్యవహారంపై మరోసారి రగడ. ఏకసభ్య కమిషన్ చుట్టూ వివాదం. ఏకపక్ష కమిషన్ గా మారిందని భూమన సెటైర్లు. తెలంగాణలో రైతు ఉద్యమం రాబోతోంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు. కాంగ్రెస్ కు పాలనపై పట్టు లేదన్న ఎంపీ అరవింద్. పొలిటికల్ టర్న్ తీసుకున్న కరీంనగర్ దోపిడీ కేసు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్న సంజయ్. రేవంత్ కేంద్ర మంత్రి బాధ్యత వహించాలన్న బీఆర్ఎస్. కరీంనగర్ దోపిడీ కేసులో విచారణ స్పీడప్. నిందితుల కోసం 12 పోలీస్ టీమ్స్ గాలింపు. దొంగల ఆచూకీ చెబితే ₹1,00,000 నజరానా. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. ఎండల తీవ్రత తగ్గే అవకాశం. భారీగా ఈదురుగాలులు వీస్తాయని వార్నింగ్. ముషీరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం. బోలక్పూర్ మార్కెట్ లో పెద్ద ఎత్తున మంటలు. తగలబడిన ప్లాస్టిక్ అండ్ స్క్రాప్ గోదాములు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్ లో అగ్ని ప్రమాదం. సబ్ స్టేషన్ లో ఎగిసి పడుతున్న అగ్ని కీలలు. మంటలు నార్పిన అగ్నిమాపక సిబ్బంది.